ఈ జేఈ చాలా కాలంగా చూస్తున్నాం, అది ఆన్లైన్లో చేస్తున్నారు. అది కూడా ఎన్టీఏనే చేస్తోంది. కానీ నీట్కి వచ్చేసరికి దానికంటే రెట్టింపు విద్యార్థులు అపేర్ అవుతూ ఉంటారు కాబట్టి నీట్కి అది కొంత కష్టసాధ్యమనో ఏమో చేయలేదు. ఇప్పుడు చేయాలనే ఆలోచనతో అఫిడవిట్ వేసినట్టున్నారు. సో ఇనీషియల్గా కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ కానీ ఒపీనియన్ కానీ ఏంటి సార్? వెంకటకృష్ణ, నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మనకి మీరు చెప్పినట్టుగా జేఈ జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో బహుశా దేశంలో మొదటిసారిగా 2017-18లో ప్రారంభించి మనకి ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, అవును, దాన్ని దఫాల వారీగా తెలంగాణలో ఉదాహరణకి 3 రోజుల పాటు రోజుకు 2 షిఫ్టుల పాటు 6 షిఫ్టులుగా జరుపుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1 సంవత్సరం ముందే మొదలెట్టారు. గుజరాత్లో ఉంది, మరికొన్ని రాష్ట్రాల్లో ఉంది, జేఈఈ ఉంది. మనకేమిటవుతుందంటే ఈ ఆన్లైన్ పరీక్ష పెడితే మీకు చివరి అరగంట గంట దాకా అసలు పేపర్ సెట్ కాదు. ముందు క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఆ టాపిక్ని బట్టి ఇప్పుడు ఏ ప్రపోర్షన్లో ఏ శాతం క్వశ్చన్లో ఏ టాపిక్లు ఉండాలని ముందుగా నిర్ధారణ అయి ఉంటుంది. దాని ప్రకారం క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అప్పుడు ర్యాండమ్ బేసిస్ మీద ఇక్కడ ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు, దీని నుంచి 10 క్వశ్చన్లు అని చెప్పని మీరు కంప్యూటర్కి డైరెక్షన్ అవ్వగానే 1 గంట ముందు పేపర్ వస్తుంది. ఆ పేపర్ని ఆన్లైన్ పంపించేస్తాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏం చేస్తున్నారంటే పరీక్ష అయిపోగానే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మీకు మార్కులు ఏమొచ్చినాయి, స్కోర్ ఏమొచ్చింది వచ్చేస్తుంది. తర్వాత కన్ఫర్మ్ చేస్తారంటే మీకు అసలు ఏమి సందేహానికి ఆస్కారం ఉండదు, భయానికి ఆస్కారం ఉండదు. అలాగే అంతర్జాతీయంగా మీరు చూస్తే ఇప్పుడు అమెరికా తీసుకోండి. అమెరికాలో మీరు అక్కడ ఎంబీబీఎస్ సమానమైంది, ఎండి అంటారు దాన్ని. చేసిన తర్వాత మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకోవాలి, లేకపోతే లైసెన్స్ రాదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలంటే ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 పరీక్షల్లో కూర్చుని ఆ పరీక్షల్లో మీరు మంచి ప్రమాణాలు సాధిస్తేనే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అర్హత ఉంటుంది. అవన్నీ ఆన్లైన్. ఎక్కడికి మీరు హైదరాబాద్ కూర్చొని ఆన్లైన్ చేసేయచ్చు. ఇప్పుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, తెలుగునాటి నుంచి జాతీయ స్థాయిలో మంత్రిగా ఉన్నారు. ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా ఈ ఆన్లైన్ పరీక్షలకి ప్రపంచంలో ఎక్కడున్నా సరే విద్యార్థులు అమెరికాలో ఉన్నా, అమెరికా బయట ఉన్నా కూడా ఈ ఆన్లైన్ పరీక్ష తయారు చేసి అద్భుతమైన మెటీరియల్ యూ వరల్డ్ అని చెప్పిన ప్రోగ్రామ్ తయారు చేశారు. చాలా పాపులర్ ప్రపంచం అంతా. వారి కంపెనీ యూ వరల్డ్ కదా, కంపెనీ పేరే. కరెక్ట్, ఆ కంపెనీ యూ వరల్డ్. ఆ యూ వరల్డ్ లేకుండా ప్రపంచంలో ఎవరు అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవడం అసాధ్యం దాదాపుగా. కాబట్టి మన దేశంలో మనకు నైపుణ్యం ఉన్నది, అసాధ్యం కాదు, ఎప్పుడో చేయవలసి. మీరు అన్నట్టుగా ఎన్టీఏ చాలా ప్రామాణికమైన సంస్థ. దాని అధ్యక్షులు గతంలో యూపీఎస్సీ చైర్మన్ గా పనిచేసినారు. కానీ ఎందుకనో అది కొంచెం నిర్లక్ష్యం చేశారు. మన దేశంలో ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికారులు ఎంత నిజాయితీగా ఉండే ప్రయత్నం చేసినా కూడా అవినీతి గవర్నమెంట్లో కొంతమంది ఉంటారు. కొన్ని నిజాయితీగా చేద్దాం అనుకున్నా కూడా ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు, ఇంత అవినీతిమైన వ్యవస్థలో ఎక్కడో చోట పేపర్ లీక్లు అనేవి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అసలు ఆ ఒత్తిడి లేకుండా ఒకటి పరీక్షలను బట్టేవి కాపీ కొట్టేవి కాకుండా కాన్సెప్ట్ బేస్డ్గా ఉండాలి. రెండోది ఆన్లైన్ పెట్టాలి. ఆన్లైన్ పెడితే ఇంకో సౌలభ్యం ఏంటంటే ఒకే క్వశ్చన్ వచ్చినా కూడా ఆ బ్యాచ్లో మీ క్వశ్చన్లో నా క్వశ్చన్లో ఆర్డర్ మారుతుంది, ర్యాండమ్ అవుతాయి. అలాగే ఆప్షన్స్ మారుతాయి. ఒకే క్వశ్చన్కి ఆప్షన్లో ఏది నాకు ఇచ్చింది మీకు బి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మ్యాల్ ప్రాక్టీస్ ఎక్కడైనా జరగచ్చు, కానీ దానికి చాలా తక్కువ అవకాశం వచ్చేట్టుగా మనం ఏర్పాట్లు చేయొచ్చు. తర్వాత 24 లక్షల మందికి ఒకసారి పెట్టలేకపోతే దఫాల వారీగా పెడదాము, క్వశ్చన్ ఈక్వలైజ్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేయగలుగుతున్నాం. సమాజం అంగీకరిస్తే, సమాజానికి ఆ నమ్మకాన్ని కలిగించి మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉంటుంది, మీ ప్రశ్న పత్రాల్లో ఏ రకమైన అందరికీ సమాన స్థాయిలోనే చేస్తాము అని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది ఉంటుంది అనుకుంటే 24 లక్షల మందిని ఒక 6 బ్యాచ్లను 8 బ్యాచ్లు చేసి ఒక్కొక్క బ్యాచ్ 3-4 లక్షల మందికి పెట్టచ్చు. కాబట్టి పరిష్కారాలు ఉన్నాయి. ఎప్పుడో చేయవలసింది ఇప్పుడు చేయటం ముదావహం. దాన్ని పూర్తిగా మనం అంటే ఇప్పటి వరకు ఈ ఆలోచన ఎందుకు చేయలేదని అనుకోవచ్చండి మనం. ఎందుకంటే ఇది జేఈఈకి చేస్తున్నారు, నీట్ కూడా ఆల్రెడీ 1-2 సందర్భాలు ఇప్పటికే లీకేజ్ సమస్యను ఎదుర్కొన్నది కదా. అలాంటప్పుడు ఇంతకు ముందే ఇంత ఉద్యమం వచ్చి ఇంత అల్లరయ్యే ఆ వరకు ఆగకుండా ఇంతకు ముందే చేసి ఉంటే బాగుండేదేమో కదా. ఎందుకని చేసి ఉండకపోవచ్చు? ఏంటి వాళ్ళకున్న ఇబ్బంది? నేను అంటే కారణాలు వారు చెప్పగలరు, నేను చెప్పలేను. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే 2016 నుంచే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్ ప్రారంభమైంది. కాబట్టి కొత్త అనుభవం. జేఈఈ మొదటి నుంచి ఉంది, ఐఐటీలకి వాటికి జేఈఈ చాలా కాలం నుంచి ఉంది. మరి అయినా కూడా కుడి చేతికి ఎడమ చేతికి సంబంధం మన